ఐసిస్ ఉగ్రవాదుల కుట్రపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో విచారణ కోసం ఢిల్లీ నుంచి ఎన్ఐఏ ఉన్నతాధికారులు బేగంపేటలోని కార్యాలయానికి వచ్చారు. 5గురు టెర్రరిస్టులు మహమ్మద్ ఇబ్రహీం ఎజ్దానీ, హబీబ్ మహమూద్, ఇలియాస్ ఎహసానీ, అబ్దుల్లా బిన్ అహ్మద్, ముజఫర్ హుస్సేన్, రిజ్వాక్ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిని కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. మరో 6గురిని ప్రశ్నించి వదిలివేశారు. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఐసిస్ సానుభూతి పరులకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు వేగం చేసింది. వీరు వనస్థలిపురంలో షెల్టర్ తీసుకున్నట్టు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో పరిశీలించారు ఎన్ఐఏ అధికారులు. వారికి ఏ ప్రాంతాల్లో ఎవరెవరు షెల్టర్ ఇచ్చారనే అంశాన్ని పరిశీలించారు. వాయిస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్పై ఏపీ, తెలంగాణ, తమిళనాడు పోలీసు అధికారులకు విజయవాడలో వర్క్షాప్ నిర్వహించారు. మారుతున్న నేరాల స్వభావంపై పోలీసులకు అవగాహన కల్పించారు. సాంకేతికతను క్రిమినల్స్ వాడుకున్నంతగా సులభంగా పోలీసులు వాడుకోవటం లేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు పీసీ గాంధీ. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేరాలను అరికట్టాలంటున్న పీసీ గాంధీతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇప్పుడు ఈ ఇంటర్నెట్ విధానం, ఇంటర్నెట్ వాడకం ద్వారా పెరుగుతున్నటువంటి నేరాలు, ఇంకోవైపు సంఘ విద్రోహ శక్తులు పెరిగిపోవడంతో ఇటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. పోలీసు యంత్రాంగంతో పాటుగా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ప్రస్తుతం విజయవాడలో ప్రత్యేకమైనటువంటి వర్క్షాప్లో ఉన్నారు. ఏదైతే సంఘ విద్రోహ శక్తులు, ఇంకోవైపు ఇంటర్నెట్ని కేంద్రంగా చేసుకుని జరుగుతున్నటువంటి కార్యకలాపాలు, నేరాలకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా దృష్టి సారించింది. మనలో మాట్లాడేందుకు గాంధీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే నేరాలు అనేవి చాలా రకరకాలుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్నటువంటి నేరాలకి చెక్ పెట్టేటువంటి పరిస్థితి అనేది ఉందా? అంత సాంకేతిక పరిజ్ఞానం కానీ దాన్ని అవగాహన చేసుకునే పరిస్థితి కానీ మనకి ఇంకా అందుబాటులోకి వచ్చిందంటారు? సాంకేతిక పరిజ్ఞానం ఇంకా స్లోగా పరిపక్వం అవుతూ పోతుంది. బికాజ్ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఈ మధ్యలో, కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం చాలా వరకు ఉంది, ఇంకా కొంత సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. బట్ సాంకేతిక పరిజ్ఞానం ఒక డిపార్ట్మెంట్ దగ్గర లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కొంత ఉంటే, కొంత కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ దగ్గర, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ దగ్గర, కొంత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉంది. ఇవన్నీ కలిపి ఒక చోటకి తీసుకురావాలని చెప్పేసి మనం చూస్తున్నాం అన్నమాట. ఈ వర్క్షాప్ ఉద్దేశం అదే, అందరూ కలిసి కన్సల్టెడ్గా ఎలా దీన్ని ఎదుర్కోవాలని చూస్తున్నాం అన్నమాట. అంటే ఇప్పటికే ఇంటర్నెట్ వాడకం అనేది బాగా పెరిగిపోయినటువంటి, ఎవరికాళ్ళు చేతిలో కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. ఇంకోవైపు ఆర్థిక నేరాలు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటికి చెక్ పెట్టడం అనేది ఇప్పుడు అంత ఈజీ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అవగాహన ఉందని చెప్తున్నాం కానీ నేరాలకు మాత్రం ఆటోమేటిక్గా జరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తప్పనిసరిగా చెక్ పెట్టవచ్చు. మనం మొదలు పెట్టేప్పుడు అది మనం తప్పనిసరిగా దాన్ని రీచ్ అవ్వగల కెపాసిటీ మనకు ఉంది. ఎంతవరకు ఈ ప్రభావం ఉంటుంది? అంటే అంతర్జాలం, నెట్ ఉపయోగించుకుని నేరాలకు పాల్పడటం అనేది, ఈ ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది? మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఎలా? ప్రభావం బాగా పెరిగిపోతుంది, చాలా ఎక్కువది. కానీ మనం ఇప్పటి నుంచి మనం మేల్కొన్నాం కాబట్టి మనం చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలాగా? అంటే ఇంటర్నెట్ కేంద్రంగా చూసిన ఎలాంటి ఇది ఎటువంటి నేరాలు ఎలా ఉంటాయని చెప్పేసి వాళ్ళకి అవగాహన ఇస్తున్నాము. ఆ నేరాలు ఎలా ఎదుర్కోవాలని చెప్పి అవగాహన అయిపోతున్నాం అనమాట. దానికి కావాల్సిన పెర్ఫెన్యాలు ఏంటి, టెక్నిక్స్ ఏంటి, టూల్స్ ఏంటి అని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆర్థిక నేరాలతో పాటుగా ఇటు దేశాలకు సంబంధించి, ఇతర దేశాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు, ఇతర దేశాలకు సంబంధించి మోసాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ దేశాల నుంచి మనకి ఎటువంటి సహకారం అందేటువంటి? ఆ సహకారం గురించి వేరే దేశాలతో మనం కొలాబరేషన్ పెట్టుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు ఆవిడ వచ్చిన సందర్భం కూడా అదే తీసుకొచ్చి కూడా దానికి చేసాం అనమాట. యూఎస్లో చాలా వరకు టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మనకు కావాలి కాబట్టి వాళ్ళు పిలుచుకొచ్చారు అనమాట. అలాగే మిగిలిన కంట్రీస్ కూడా మనం చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ఇదే ఉన్న పరిస్థితి సైబర్ క్రైమ్, ఏది అంతర్జాలానికి సంబంధించి, నెట్కి సంబంధించి జరుగుతున్నటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చెక్ పెట్టడానికి ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. దాదాపుగా $1 మిలియన్ సంబంధించినటువంటి నష్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి, దేశాలకు సంబంధించినటువంటి శాఖల మధ్య సమన్వయం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి గాంధీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్ ఎన్టీవీ, విజయవాడ.
ఏపీ సీఎం చంద్రబాబు బృందం చైనా పర్యటన ముగిసింది. చివరి రోజు పర్యటనలో భాగంగా జిజోలో ఏర్పాటు చేసిన ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు. దాదాపు 200కు పైగా చైనా పెట్టుబడిదారుల కంపెనీలు హాజరయ్యాయి. ఏపీ పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర సమర్థతపై చంద్రబాబు బృందం షార్ట్ ఫిల్మ్ను ప్రదర్శించింది. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు చంద్రబాబు. గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రపంచంలోని 10 అత్యుత్తమ రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలుస్తుందని చైనా ప్రతినిధులకు వెల్లడించారు. అనంతరం జిజో నుంచి చంద్రబాబు బృందం హాంకాంగ్ మీదుగా ఈ రాత్రికి ఢిల్లీ చేరుకోనుంది. రేపు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం కానున్నారు చంద్రబాబు. చైనా పర్యటనకు సంబంధించి వివరాలు, పెట్టుబడులపై జైట్లీతో చర్చించనున్నారాయన. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న రుణమాఫీ అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సక్సెస్ అవటం చూసి భవిష్యత్తులో వైసీపీ మనుగడ కోల్పోతుందన్న భయంతోనే జగన్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు రుణమాఫీ ఇంత పగడ్బందీగా ఇన్ని కష్టాలున్న అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అటువంటిది అభినందించాలి, సహకరించాలి. రైతులు రుణ విముక్తి పొందుతున్నారంటే. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం రైతు రుణమాఫీ జరుగుతుందంటే బాధపడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏంటి ఈ విధంగా రుణమాఫీ చేస్తా ఉన్నాడు, రెవెన్యూ లోటు ఉన్నా అని నిద్రపడటం. దానికి 50 లక్షల మందికి పెన్షన్లు వచ్చి, రుణమాఫీ వచ్చి, డోక్రా మాఫీ వచ్చి, నిరంతర విద్యుత్ చూస్తే, ఎన్టీఆర్ వైద్య సేవ ప్రతి పేదవాడికి చూస్తే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు కనపడటం లేదు. న్యాయవాదుల కోసం సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. అయితే దీక్ష ఢిల్లీలో కాదని అమరావతిలో చేయాలని సూచించారు. న్యాయమూర్తుల కేటాయింపులకు సంబంధించి గవర్నర్ జోక్యం చేసుకుని 2 సీఎంలను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. 2 ప్రభుత్వాలు కోరుకొని గవర్నర్ గారు జోక్యం చేసుకుని 2 ముఖ్యమంత్రులు సంప్రదించి సమాధానంగా పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంది. గవర్నర్ గారు చొరవ తీసుకొని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదించి వెంటనే ఆ లిస్టును రద్దు చేయడానికి పూర్తి స్థాయిలో వారు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే రకంగా ఈ సస్పెన్షన్ గురైనటువంటి న్యాయమూర్తుల మీద కూడా వెంటనే గవర్నర్ గారు చొరవ తీసుకొని ఆ సస్పెన్షన్ ఎత్తివేసేదాన్ని కూడా గవర్నర్ చొరవ తీసుకోవాలని చెప్పి మేము దీక్ష చేయాలంటే మాకు అభ్యంతరం లేదు. న్యాయవాదులకు మేలు జరుగుతుంది, న్యాయవాదులకు నిజంగా వాటి పట్ల న్యాయం చేకూరుతుందని చెప్పి భావిస్తే దీక్ష చేయడంలో తప్పలేదు. కానీ దీక్ష చేసే స్థలం అది ఢిల్లీకి బదులుగా అమరావతి దగ్గర చేస్తే బాగుంటుందని మీరు భావిస్తారు.